అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉద్యోగుల కోసం పీఆర్సీని నియమించండి. మండలిలో ప్రత్యేక ప్రస్తావనతో ఎమ్మెల్సీ కల్పలత విజ్ఞప్తి. ఐఆర్ 23% మించి ప్రకటించాలన్న చంద్రశేఖర్ రెడ్డి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ కోసం కమిటీ ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కోరారు. మంగళవారం శాసన మండలి సమావేశంలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆమె పీఆర్సీ అంశాన్ని సభ దృష్టికి తెచ్చేశారు. ఇక పీఆర్సీ కమిటీ ప్రకటన జాప్యం జరిగితే కనీసం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని కోరారు. మరో ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉద్యోగులకు 23% తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు అలవెన్సులు ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు కోరారు. తమ పేరుతో పత్తి రైతులను అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, అలాగనే పత్తి రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కోరారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఓపెన్ థియేటర్ పనులను కూటమి సర్కారు వచ్చాక నిలిపివేసిందని, ఆ పనులను తక్షణం పూర్తి చేయాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ కోరారు.